మండుచున్న పొదకి 3 ఉంటాయండి. మండుచున్న పొదలో ఆకర్షణ ఉంది, మండుచున్న పొదలో దైవస్వరము ఉంది, మండుచున్న పొదలో ఎక్కడా తెలుపబడని కర్తవ్యము మండుచున్న పొదలో అందుతుంది. ఈ 3 విషయాలు బాగా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక మండుచున్నటువంటి వ్యక్తిలో కూడా ఈ 3 సంగతులు సమాజానికి అందుతాయి. ఒక మండుచున్న వ్యక్తిలో కూడా, ఆమె స్త్రీ కావచ్చు, ఆయన పురుషుడు కావచ్చు, దేవుని చేత దైవాగ్ని చేత రగిలింపబడి దేవుని చేత మండించబడిన వాడై ఉంటే ఆ వ్యక్తిలో ఈ 3 సమాజానికి అందుతాయి. మొట్టమొదటిది, ఆ వ్యక్తి ఒక ఆకర్షణీయమైన వ్యక్తిగా ఉంటాడు, స్త్రీ కానీ పురుషులు కానీ. రెండవది, ఆ వ్యక్తిలో నుండి దైవస్వరము లోకానికి వినబడుతుంది. నంబర్ 3, ఆ వ్యక్తిలో నుండి నువ్వు ఏం చేయాలో ఆ కర్తవ్యం నీకు బోధించబడుతుంది. మండుచున్న వ్యక్తుల జాబితాలోకి